నమస్కృతులు. ముందుగా జన హృదయ నేత, ఉద్యమ నేత్ర, మా కరీంనగర్ జిల్లా వాసి మరియు బడుగు బలహీనాల వర్గాల నేత పొన్నం ప్రభాకర్ గారు మంత్రివర్యులు గారికి వారి జన్మదిన శుభ సందర్భంగా వారికి శుభాభివందనాలు తెలియజేస్తూ మా కరీంనగర్ జిల్లా పక్షాల తరఫున హరిజనులకు మొత్తంగా షెడ్యూల్ క్యాస్ట్కు వర్గీకరణ అనే సబ్జెక్టు ఒకటి ముందు ఉన్నది కాబట్టి ఆ వర్గీకరణ మీద మీరు కొంచెం దృష్టి పెట్టి రేవంత్ రెడ్డి గారితో, గౌరవనీయ రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ఈ సమస్యను సాల్వేషన్ చేసే దిశగా మీకు ఒక చిన్న ఒక బాధ్యతను అప్పచెప్పుకుంటూ మరి కొన్ని విషయాలు నేను ప్రజలకు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఏబిసిడి వర్గీకరణ అన్నది అన్ని కుల లోపల ముందుగా బీసీ లోపలనే ఉన్నది. బీసీ లోపల ఉన్న వర్గీకరణ ఎస్సీ కులం లోపలనే ఎందుకైతే లేదు అంటే దాని మీద రాజకీయ కోణాలు కొన్ని ఉన్నాయి. ఆనాడు ఉద్యమం బాట అన్ని కులాలతో కూడుకున్న వ్యవహారం ఉన్నది కాబట్టి అది విస్తృతంగా ఉధృత రూపం ధరించి ఉద్యమం చెలరేగింది. ఆ చెలరేగిన దానికి అప్పుడున్న ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఏబీసీని చేసింది వాస్తవమే. కానీ తిరిగి అదే తెలుగుదేశం ప్రభుత్వం ఎందుకు దాన్ని సుప్రీంకోర్టు లోపల ఛాలెంజ్ చేసి సక్సెస్ చేయలేకపోయింది అంటే అదే రాజకీయ కోణం. ఆ తర్వాత ప్రభుత్వం పడిపోయింది, పార్లమెంటు ఆమోదం లేదని చెప్పేసి కేవలం వర్గీకరణ తోసిపుచ్చారు. మరి పార్లమెంటు లోపల ఆమోదం పొందడానికి అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ స్టేట్ లోపల ఉన్నది, అప్పుడు రాష్ట్రం లోపల కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది కదా. మరి రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి మేము దాని యొక్క పార్లమెంటు ఆమోదం పెంచామంటే అభ్యంతరం చేసిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు మీరు ఆలోచన చేయండి. అప్పుడు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేసింది, దీన్ని సుప్రీంకోర్టు లోపల పార్లమెంట్ ఆమోదం లేదు కాబట్టి కేవలం ఏబీసీలు మేము తెలపడం లేదని చెప్పి అన్న కారణానికి అప్పుడున్న ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు స్పెషల్ లీవ్ పిటిషన్ వేస్తామని చెప్పి సిద్ధంగా ఉండి ఒక సభాముఖంగా ప్రకటించిన వాస్తవం కాదా? ఎందుకు ఎవరు స్పెషల్ లీవ్ పిటిషన్ సుప్రీంకోర్టు లోపల వేయకుండా ధిక్కరించిన వ్యక్తులు ఎవరు? దానికి కారణాలు ఏంటి? అది పక్క పన్ను పెట్టండి. ఇప్పుడు 30 ఏళ్ళ నుంచి అదే ఉద్యోగం జరుగుతూ ఉన్నది. ప్రభుత్వాలు మారుతున్నాయి, ప్రజల లోపల మార్పు వస్తలేదు. ప్రభుత్వం మారుతుంది, ప్రజల లోపల మార్పు వస్తలేదు. ఎవరి లోపల మార్పు రావాలి? మరి ఏబీసీ అయిన ప్రభుత్వం, ఏబీసీ అయిన వర్గీకరణ ఉన్నదే కదా, చూచి బీసీలలో ఉన్నది, ఎస్సీ ఎస్టీలో ఉండవలసిందే, ఎస్టీలో కూడా ఉండవలసిందని చెప్పి అందరూ చెబుతున్నారు. మరి ఎక్కడ మా మోసం జరుగుతుంది? కాబట్టి దయచేసి ఈ మోసాలకు ఈరోజు ఈ మోసాలను మేము భరించే స్థితిలో కూడా కరీంనగర్ జిల్లా వాసులం లేము. కానీ మాకంటే సీనియర్ వ్యక్తులు జన్ను జయరాజు గారు చెప్పినట్టు వారి అనుభవంతో చెప్పిండు. ఏమని? ఉద్యమం అనేది మందకృష్ణ కుటుంబంతో రాలేదు, యావత్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని కులాల సమీకరణతో కూడుకున్న ఉద్యమం కాబట్టి అన్ని కులాలు కూడా ఈరోజు నువ్వు చెప్తే వినలేమో అని చెప్పేసి చెప్తుండు. ఎందుకు చెప్తుండు అని? మందకృష్ణ అంటే ఉద్యమ నేత, ఆయన సాంఘిక సోషల్ ఆర్గనైజేషన్ లోపల ఉన్న వ్యక్తి. ఆయన సోషల్ ఆర్గనైజేషన్ లోపల ఉండాలి తప్పితే ఒక బహిర్గతంగా ఒక పార్టీకి మద్దతుగా ఎట్లా చెప్తాడండి? చెప్పరాదు, తప్పు అది. ఇంకో విషయం, ఆయన మందకృష్ణ అంటే ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నాడు. సోషల్ ఆర్గనైజేషన్ చెప్పిన సొంత పార్టీ కూడా పెట్టుకున్నాడు. పార్టీ పెట్టుకున్న తర్వాత అతని పార్టీ మీద ఎందుకు గెలవలేకపోయిందండి? అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పిండు? ఒక కులం పునాదుల మీద ఎప్పుడు కూడా ఒక దేశ భవిష్యత్తును నిర్మించలేమని చెప్పిండు. మరి మందకృష్ణ గారు ఈ సబ్జెక్టును ఎట్లా మర్చిపోయాడండి? అది పక్కపండి పెట్టేసుకుంటే అది పక్కన వేసుకుంటే 2 ముచ్చట్లు నేను బీజేపీ పార్టీ గురించి చెప్పదలుచుకున్నా. ఆ బీజేపీ పార్టీ గురించి చెప్పే ముందుగా తెలంగాణ ప్రభుత్వము గత 10 సంవత్సరాల నుంచి బడుగు బలహీన వర్గాలను మోసం చేసింది నిజం కాదా? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చానండి? బడుగు బలహీన వర్గాల వాళ్ళ అభ్యున్నతి అంటే ఏంటిదండి? ఉద్యోగమే బడుగు బలహీన వర్గాల అభివృద్ధి. నువ్వు ఉద్యోగం ఇవ్వలేదు. కనీసం ఉన్న వర్గాలను ఏం చెప్పిండు? తెలంగాణ ప్రభుత్వం వస్తే అసలు అవుట్ సోర్సింగ్ అనే పదమే ఉండదు అన్నాడు. ఎంతమందిని అవుట్ సోర్సింగ్ లోపల తీసి పర్మనెంట్ చేసుకుని ఇంక్రిమెంట్ వచ్చే ఉద్యోగం కేసీఆర్ చేసిండు. కాబట్టి ఆయన చేసిన మోసాలను 10 సంవత్సరాల తర్వాత బడుగు బలహీన వర్గాలు అర్థం చేసుకొని అతనికి ఓటు వేయకుండా అతని ప్రభుత్వం కూలదోసింది. అదేవిధంగా అదే స్టేటస్ లోపల ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం లోపల కూడా మీకు చెప్తున్నాను. ఈరోజు మందకృష్ణ ఏదో బీజేపీ ప్రభుత్వం వస్తే నేను రిజర్వేషన్ వర్గీకరణ చేస్తా అంటుండు. నేను సభాముఖంగా ఒకే ఒక ఛాలెంజ్ చేస్తున్నా. గత 10 సంవత్సరాల నుంచి బీజేపీ ప్రభుత్వం అధికారం లోపల ఉన్నది. ఉన్న ప్రభుత్వం ఆనాడు
ఇందిరాగాంధీ గారు ఏమంటారు ప్రైవేటు వ్యక్తులన్నింటినీ కూడా పబ్లిక్ చేసేసి ఉద్యోగాలను క్రియేటివిటీ చేసింది. క్రియేట్ చేసి ఉద్యోగాలు ఇస్తే ఈరోజు శుభ్రత లేని వ్యక్తులు ఈరోజు శుభ్రతతోటి తమ హక్కుల గురించి తెలుసుకునే స్థితిలో కూడా ఎదిగిందంటే అది ఇందిరమ్మ పద్యంతో ఈ యొక్క ఉద్యోగాల ప్రతిఫలంతో. మరి నువ్వు మోడీ నీ రామ మందిరానికి రామని అంటున్నాము, అందరినీ రమ్మంటున్నావు. రాజ్యాంగమేమో మా రామ మందిరానికి రావడానికి మా అర్హత ఉన్నది, కానీ అదే మాకు ఉద్యోగం లేకపోతే, మేము తినడానికి తిండి లేకపోతే, మేము దీనంగా హీనంగా పడిపోతే, మాకు శుభ్రత లేదు అంటే నువ్వు గుడిలోనికి రాణిస్తావా? రానివ్వవు కదా. కానీ నీ గుడిలో రావడానికి మాకు మధ్యలో ఇప్పుడు మాకున్నది, మేము కూడా మొక్కుతున్నాం ఇండ్లనే. ఆనాడు కూడా మొక్కినాం, గత 40 ఏళ్ళ క్రితం ఇండ్లనే మొక్కినాం. కానీ ఆ దేవాలయాల లోపల ప్రవేశం ఎవరు కల్పించిండ్రు? రాజ్యాంగం కల్పించింది. ఏ విధంగా కల్పించింది? ఉద్యోగాలు ఇస్తే శుభ్రత దోతే ఈరోజు బహిర్గతంగా ఒక గుడి లోపల ఉండి మేము కూడా బ్రాహ్మణ స్తోత్రం చదువుతున్నాం, మేము కూడా అభిషేకం చేస్తున్నాం. అది మా ఇంటి వ్యవహారం. కానీ నువ్వు ఏం చేస్తున్నావు? తిరిగి అనగదొక్కడానికి 10 సంవత్సరాల నుంచి నీ యొక్క కేంద్ర ప్రభుత్వం లోపల ఉద్యోగం లేకుండా డిమాలిష్ చేసినావు. ఎంతోమంది ఫ్రాడ్స్ ఉన్నటువంటి నేరగాళ్ళందరినీ నువ్వు పెంచి పోషించిన ఘనత నీకున్నది. కానీ నువ్వు ఒకటి చెప్తున్నా, మేము తెలంగాణ లోపల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చింది. అది కూడా ఎవరి వలన వచ్చింది? మాకు విప్లవ వీరుడు ఒక అతను రేవంత్ రెడ్డి గారు, మహానుభావుడు, ప్రధానమంత్రి. వారికి సభాముఖంగా నేను విన్నపం చేసుకుంటాను రేవంత్ రెడ్డి గారికి. మీరు మొన్న చెప్పింది వాస్తవమే. బీజేపీ ప్రభుత్వం అధికారం వస్తే రిజర్వేషన్లు తీస్తుందని చెప్పారు. సార్ మీరు చెప్పింది అక్షరాల ఉద్యమం కరెక్టే. అదేవిధంగా పొన్నం ప్రభాకర్ నేను వినతి చేస్తున్నా. సార్ మీరు బడుగు బలహీనకు చెందిన వ్యక్తి. గత ప్రభుత్వం లోపల బడుగులకు 27% రిజర్వేషన్ ఇస్తా అంటే అడ్డుకున్న పార్టీ ఎవరు సార్? బీజేపీ ప్రభుత్వం కాదా? బలహీన వర్గాల వరకు రిజర్వేషన్ పోరాటం చేసింది వాస్తవం కాదా? బీసీలకు రిజర్వేషన్ 20% రిజర్వేషన్ ఉంటే ఆత్మహత్యలు అన్ని హత్యలు జరిపింది, అది వాస్తవం కాదా? అది ఆ మచ్చ బీజేపీ ప్రభుత్వంది కాదా సార్? కాబట్టి పొన్నం ప్రభాకర్ గారు ఈ విషయాన్ని బీసీ లోపల ఆనాడు బీసీలకు అన్యాయం జరిగింది, తిరిగి ఈనాడు కూడా తెలంగాణ లోపల హరిజనులకు కూడా అన్యాయం జరగబోతుంది. కాబట్టి మీరు సున్నితంగా ఈ రాష్ట్ర పరిధి లోపల, మీ పరిధి లోపల, ఇది సుప్రీంకోర్టులో ఉన్నది వాస్తవమే, కానీ తిరిగి మీ యొక్క పరిధి లోపల ఏమంటే కొంచెం చూసి పరిశీలించగలరు సార్ అని చెప్పి ఒక రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. అదేవిధంగా మనం మరొక మాట నేను చెప్పేది ఏమిటంటే, రేవంత్ రెడ్డి గారు చెప్పిన విధానంగా ఆయన యొక్క పోరాట పరిటమ వలన, మా యొక్క పొన్నం ప్రభ యొక్క పోరాట ఫలితం వలన ఈనాడు ఇక్కడ ఉద్యమ నేత, ఎవరు ఉద్యమ నేత అంటే మా యొక్క విలిచల రాజేంద్రరావు గారి తండ్రి అయినటువంటి స్వర్గీయ జగపతిరావు గారు, వారు ఆనాడు ఏం చెప్పారు? సపరేట్ తెలంగాణ చెప్పడానికి 1980 లోపల కళాభారతి లోపల ఒక సభ పెట్టాడు. ప్రత్యేక రాష్ట్రం కోసం పెట్టిన సభ అది. ఆనాడే 19 లోపల జగపతిరావు తెలంగాణ పోరాటం కోసం ఒక సభ పెట్టి ఏం చెప్పాడు? ఎన్నో ఇజమ్స్ ఉన్నాయి. వాటి ఇజమ్స్ అంటే మార్కిజం ఉన్నది, లెనినిజం ఉన్నది, మావోయిజం, ఎన్నో ఇజమ్స్ ఉన్నాయి. ప్రజలను మేము అభివృద్ధి చేస్తామని. కానీ జగపతిరావు గారు ఆ సభాముఖంగా ఏం చెప్పాడు? ఇది దెర్ ఈజ్ నాట్ నెసెసరీ టు ప్రింటెడ్ ప్రిన్సిపల్స్ టు డెవలప్మెంట్ ఆఫ్ ది వీకర్ సెక్షన్స్. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఇజమ్ ఈజ్ కోరిలేటెడ్ టు ద మ్యాన్ కైండ్ ఇజమ్. దట్ ఈస్ ద హ్యుమానిజం అని చెప్పాడు. కేవలం ఒక హ్యుమానిజం అనేది ఉండేది ఉంటే ప్రజలను అట్టడుగు ఉన్న వాళ్ళను ఏ విధంగా డెవలప్మెంట్ చేయవచ్చు అని చెప్పేసి చెప్పాడు. ఆయన కరీంనగర్ లోపల ఇండిపెండెంట్గా గెలిచిన వెంటనే ఎంతోమంది బడుగు బలహీన వరకు ఉద్యోగాలు పెట్టించాడు. వాటర్ ట్యాంకు సప్లైని పెట్టించాడు, నీటి వసతులు కల్పించాడు, విద్యుత్తు కల్పించాడు, ఎన్నో చేశాడు. విప్లవాత్మకమైనటువంటి సమస్యలు జగపతిరావు గారు తీసుకొచ్చారు. మరి ఆ జగపతిరావు తోటి 20 ఏళ్ళ ఉన్న జగపతిరావు వారసులము మేము కరీంనగర్లో వాళ్ళు ఇక్కడ కొంతమంది మేము ఉన్నాం. కాబట్టి ఈనాడు మా యొక్క వెలిచెల రాజేంద్రరావు గారిని, వారి తండ్రి యొక్క పోరాట పటిమ కూడా వీరికి ఉన్నందున మేము కరీంనగర్ జిల్లా వాడవాడిన మేమంతా దళితులమంతా కూడా మళ్ళొక్కసారి ఏకమై జగపతిరావుని ఏ విధంగా గెలుచుకున్నామో జగపతిరావు మన రాజేంద్రరావు గారిని కూడా అదే విధంగా గెలిపించుకుంటాం. కాబట్టి మాకు గెలిపించుకునే ముందు దయచేసి పొన్నం ప్రభాకర్ గారు మరొకసారి రాజేంద్రరావు గారిని గెలిపించే బాధ్యత వారి భుజస్కంధంలో వేసుకున్నందున మా యొక్క ఎస్సీ సమస్యను మీరు దయచేసి ఒకసారి చూసి మాట్లాడగానే మనవి చేసుకుంటూ నేను ముగిస్తున్నాను.